వారిద్దరూ కలిస్తే సద్యోగర్భంబున అంటే సాధారణమైనటువంటి నియమాన్ని అనుసరించి కొన్ని నెలల పాటు తల్లి కడుపులో పెరగవలసినటువంటి పిండముగా కాకుండా ఉత్తర క్షణంలో ఆ మత్స్యగంధి యొక్క శరీరము నుండి ఒక పిల్లవాడు ప్రసవింపబడ్డాడు. ఓ పిల్లవాడు ఆవిర్భవించాడు. ఆయన వరమిచ్చాడు, ఇప్పటి వరకు నువ్వు మత్స్యగంధివి, ఇప్పుడు నేను నీకు వరమిస్తున్నాను, నువ్వు యోజనగంధివి. యోజనం దూరం నువ్వు ఉన్న చోటు నుండి సుగంధములు, ఆ సుగంధముల యొక్క పరిమళము వ్యాప్తి చెందుతుంది అన్నాడు. ఇప్పుడు ఒక పిల్లవాడు పుట్టాడు. ఆ పుట్టిన పిల్లవాడు అహిమద్యుతి తేజుండు, సూర్యుడితో సమానమైనటువంటి కాంతితో ఉన్నాడు, వేదమయుండు. అసలు పుట్టుకతోనే ఆ పిల్లవాడు చదువుకోవలసిన అవసరం లేకుండా సమస్త వేదముల యొక్క సారముగా నిలబడ్డాడు. ఆయనకి వేదములన్నీ తెలుసు. నిజంగా చెప్పాలంటే ఆయనే వేదం. అటువంటి పిల్లవాడు అఖిల మునీంద్రాజ్యుడు, సకలమైనటువంటి మునీంద్రులకు కూడా మొదటివాడైనటువంటి వాడు. అంత గొప్పవాడు వేదవ్యాసుడు ఉద్య జ్ఞానంబుతోడ ఆయన యందు ఒక్కసారి పైకి పొటమరించినటువంటి పరమాద్భుతమైనటువంటి జ్ఞానంతో లేదా సమగ్రమైన జ్ఞానంతో, ఇంకా ఏ విషయంలోనూ కూడా ఏ అయోమయం లేకుండా ప్రతి విషయం మీద నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు, శాస్త్రీయమైన దృష్టికోణము కలిగినటువంటి వాడు ఉదితుండయ్యన్. ఆ పిల్లవాడు పుట్టాడు. పుట్టిన తరువాత పరాశర మహర్షి వెళ్ళిపోయారు. ఈ పుట్టినటువంటి పిల్లవాడు ఉత్తర క్షణంలో పెరిగి పెద్దవాడై ఆ యమునాద్వీపమున అమేయుడు కృష్ణుడై లీలమయ్యి కృష్ణ ద్వైపాయునుడన బరిగి వజశ్రీయుతుడు తపంబు వలన చిత్తము నిలిపెన్. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై తల్లికి నమస్కారం చేసి, అమ్మా నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నానమ్మా అన్నాడు. పుట్టినప్పుడే నల్లని పిల్లవాడిగా పుట్టాడు కాబట్టి, ఒక ద్వీపంలో పుట్టాడు కాబట్టి, చుట్టూ యమునా నది జలములు ఉండగా మధ్యలో ఇసుక తిన్నె మీద పుట్టాడు కాబట్టి, నల్లని రంగుతో పుట్టాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు అని పిలిచారు. ఆయన శమ్యకాశ్రమము అని, ఎక్కడ రేగు చెట్లు ఎక్కువగా ఉంటాయో అక్కడ ఆశ్రమాన్ని నిర్మాణం చేసుకుని తపస్సు చేశాడు కాబట్టి బాదరాయనుడు అని పిలిచారు. ఇప్పుడు అటువంటి వేదవ్యాసుడు సంభవించాడు. సంచిత పుణ్యుడు అంబురుహ సంభువ నంశము దాల్చి లోకాంచితుడైన వాడు నిఖిలాగమ పుంజము ఏర్పడన్ విభాగించి జగంబులందు వెలిగించి సమస్త జగద్ధితంబుగా పంచమ వేదమై బరగు భారత సంహిత చేసెనున్నతిన్. ఆ పుట్టినటువంటి పిల్లవాడు సంచిత పుణ్యుడు, అపారమైనటువంటి పుణ్యముల రాశి, బ్రహ్మగారి యొక్క అంశలో వచ్చినటువంటి వాడు. అటువంటి వాడు లోకముల యొక్క గౌరవాన్ని కాపాడేటటువంటి వాడు. సమస్త వేదముల యొక్క సారము రాశీభూతమైతే అటువంటి రాశీభూతమైనటువంటి శరీరమైన వాడు. వేదములనన్నిటినీ విభాగం చెయ్యగలిగినటువంటి పరమ సమర్థుడైనటువంటి వాడు. పంచమ వేదమైనటువంటి భారతాన్ని లోకానికి ఇవ్వగలిగినటువంటి సమర్థుడు ఆవిర్భవించాడు అని వేదవ్యాసుని యొక్క జననం గురించి ప్రస్తావన చేశారు. అయితే నేను ఎంత పవిత్రంగా ఆలోచించండి అని అన్నా, మీ అందరి మనసులలో ఈ కథ విన్నప్పుడు కొద్దిగా వెలితి భావన ఉన్నది అన్న విషయాన్ని గమనించలేనంత అమాయకుడను మాత్రం నేను కాను. అయితే మీకు ఈ సందర్భంలో నా సాధ్యమైనంత వరకు కొంత ధర్మ సూక్ష్మ వివరణం చేసే ప్రయత్నం చేస్తాను. చాలా మంది వేదవ్యాసుడు అంటే ఏమనుకుంటారంటే ఆయన ఒక వ్యక్తి అని అనుకుంటూ ఉంటారు. నిజానికి వేదవ్యాసుడు వ్యక్తి కాడు. వేదవ్యాసుడు ఒక పదవి. ఎందుకని అంటే ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు అని నేను అన్నాను అనుకోండి, జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడు ఎవరున్నారో వారు జిల్లా కలెక్టర్ గారు. కలెక్టర్ అనేటటువంటిది ఒక పదవి. ఆ పదవిలోకి ఎవరు వచ్చి కూర్చుంటే ఆయన కలెక్టర్. ఆయన తర్వాత పదోన్నతి మీద ఇంకొక పెద్ద పదవిలోకి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత ఎవరొస్తే వారు కలెక్టర్. వేదవ్యాసుడనేటటువంటిది ఒక పదవి. ఆ పదవిలోకి వస్తూ ఉంటారు. ఒక్కొక్క యుగమునందు ఒక్కొక్కరు వస్తారు. అది సాధారణంగా ద్వాపర యుగం చివరిలో వస్తాడు వ్యాసుడు. కృతయుగంలో త్రేతాయుగంలో అవసరం ఉండదు. ఎందుకంటే ధర్మం 4 పాదాల మీద 3 పాదాల మీద నడుస్తుంది. ద్వాపర యుగం చివరకు వచ్చేటప్పటికి కలియుగం వస్తోంది అంటే ప్రజల యొక్క ఆయుర్దాయం క్షీణించిపోతుంది.
దశరథ మహారాజు గారు 60,000 సంవత్సరములు జీవించాడు. కలియుగంలో శతమానం భవతి, 100 ఏళ్ళు ఆయుర్దాయం. 100 ఏళ్లలో కూడా సగభాగం నిద్రలో పోతుంది. బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరసే బ్రహ్మణి కోపినసక్త అంటారు శంకర భగవత్పాదులు. సగం నిద్రలో పోతుంది, సగమేమో శారీరకమైనటువంటి అవసరాలు తీర్చుకోవడంలో పోయింది, కొంత బాల్యంలో పోయింది, కొంత యవ్వనంలో డబ్బు సంపాదించుకోవడంలో పోయింది, వృద్ధాప్యం అంతా చింతలో పోయింది. ఇంకా జ్ఞాపక శక్తి పటుత్వంతో ఉండగా అసలు భగవంతుడి గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యగలిగినటువంటి ప్రౌఢమైనటువంటి ప్రాయము ఎంతకాలం ఉంటుంది? 100 ఏళ్లలో. చాలా తక్కువ కలియుగంలో. కానీ ఇతర యుగాల్లో అది చాలా ఎక్కువ. ఆ కలియుగంలో ఉండేటటువంటి జనుల యొక్క ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని మహోపకారం చెయ్యడానికి వచ్చేటటువంటి బ్రహ్మగారి యొక్క అంశకు వేదవ్యాసుడు అని పేరు. అలా వస్తూ ఉంటాడు వేదవ్యాసుడు. ఈ వేదవ్యాసుడు రావాలి అంటే ఒక నియమం ఉంది. ఏమిటా నియమం అంటే, ఆయన రావాలి అంటే మహాతపస్సంపన్నుడైనటువంటి వ్యక్తి, గొప్ప జ్ఞాని అయినటువంటి వాడు ఎవరుంటాడో, మహాపుణ్యకర్మలు ఆచరించిన వాడు ఎవరుంటాడో, ఎవడు కామక్రోధములను గెలిచినటువంటి వాడయ్యుంటాడో అటువంటి వాడి మనసు నిష్కారణంగా తగినంత కారణం లేకుండా కామప్రచోదనాన్ని పొందుతుంది. ఎందుకు అలా పొందుతుంది అంటే, ఇక్కడ నేను మీకు సౌందర్యలహరిలో ఒక శ్లోకాన్ని చెప్పవలసి ఉంటుంది. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ ఒక శ్లోకం చేశారు. హరిత్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరోపిత్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం అన్నారు. మన్మధుడికి శరీరం లేదు. శంకరుడు 3వ నేత్రాన్ని తెరిచినప్పుడు భస్మమైపోయాడు. అమ్మవారు అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే, అమ్మవారు కడగంటి చూపు చూసేటప్పటికి మన్మధుడు మళ్ళీ ఎనలేని శక్తి పొందాడు. ఎంత శక్తి పొందాడు అంటే, స్మరోపిత్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. అన్నీ విడిచిపెట్టి కేవలము భగవంతుని యొక్క పాదములను మాత్రమే పట్టుకుంటామని చెప్పి ఏ పుణ్యభూములైన హిమాలయ పర్వతములలోకో ప్రవేశించి తపోవనముల యందు కూర్చుని ఇంద్రియములను అరికట్టి అంతఃసమాధిలోకి వెళ్ళి తపస్సు చేసేటటువంటి స్థితిలో ఉన్నటువంటి మహాపురుషులైన వారి మీద కూడా మన్మధుడు గాని బాణం వేశాడా వాళ్ళ మనసుని కదిపేస్తాడు. ఇంత శక్తి మన్మధుడికి ఉన్నది. కానీ ఆ మన్మధుడు ఎవరికి వశవర్తి? ఈ శక్తిని ఇచ్చిందంతా అమ్మవారి ఇచ్చింది. అమ్మవారికి వశవర్తి అయి ఉంటాడు. అందుకే మనుశ్చంద్ర కుబేరశ్చ లోపాముద్రాచ మన్మద అగస్తీరగ్ని సూర్యశ్చ ఇంద్రస్కందస్తథైవచ క్రోధభట్టార కోదేవ్యా ద్వాదశామి ఉపాసకా అని 12 మంది అమ్మవారికి గొప్ప ఉపాసకులు. అందులో మన్మధుడు ఒకడు. ఆ మన్మధుడికి బలమంతా అమ్మవారి ఇచ్చింది కాబట్టి అమ్మవారి మాట జవదాటడు మన్మధుడు. ఇప్పుడు ఎక్కడికో వెళ్లి తపస్సు చేసుకుంటున్నటువంటి మహాపుణ్యమూర్తులైనటువంటి వాళ్ళు, కామక్రోధములను గెలిచినటువంటి వాళ్ళు, మహాజ్ఞానులైనటువంటి వాళ్ళ మనసు నిష్కారణంగా కదిలిపోయింది అంటే నాకు నేను పేరెట్టేసుకుని నేను అలాంటి వాడిని అంటే కాదు, నిజంగా అలాంటి వాడి. అలాంటి వాడి మనసు కదిలింది అంటే అమ్మవారు అనుజ్ఞనిచ్చింది. లేకపోతే మన్మధుడు ఎలా పెడతాడటువంటి మహాత్ముడి జోలికి? అంటే అమ్మవారు అనుగ్రహించింది. అమ్మవారు దేనికి అనుగ్రహిస్తోంది? ఇది శంకరాచార్యుల వారి ప్రశ్న సౌందర్యలహరిలో. ఎందుకు వేయిస్తుంది మన్మథబాణం అటువంటి వాడి మీద అంటే, పరాశరుడు సామాన్యుడు కాడు. పరాశర మహర్షి తల్లి అంటే శక్తి మహర్షి యొక్క భార్య గర్భిణి అయి ఉండగా, శక్తి మహర్షి భార్య కడుపులో ఉన్నప్పుడే పరాశర మహర్షి తండ్రి గారైనటువంటి శక్తి మహర్షి చెప్తున్నటువంటి వేదాన్నంతటినీ విని, ప్రహ్లాదుడు ఎలా అమ్మ కడుపులో ఉండగా నేర్చుకున్నాడో అలా వేదాన్నంతటినీ విని సమస్త వేదాలు బయటికి వస్తూనే స్వరంతో చెప్పాడు, భాష్యంతో. అంటే అమ్మ కడుపులో ఉండగా వేదాధ్యయనమును పూర్తి చేసినవాడు పరాశరుడు. అంత గొప్పవాడు. అలా ఉంటుందా అండి అని మీరు అనుమానపడక్కర్లేదు. అమ్మ కడుపులో ఉండగా వినగలిగినటువంటి ప్రజ్ఞ ఉంటుంది. మన దగ్గరే ఉన్నారు చంటిబాబు గారు. వాళ్ళ బంధువులు ఎక్కడో అమెరికాలో ఉన్నారు. ఆవిడ ఆ 3వ నెల వచ్చిన దగ్గర నుంచి గర్భిణి అయి ఉన్నప్పుడు నా ఉపన్యాసాలు వినేవారట. వినాలని ఏం కాదు, ఆవిడకి ఏదో భక్తి పాపం వినేది నా ఉపన్యాసాలు. ఆవిడ అదే పనిగా వింటుండేది. ఆవిడకో పిల్లాడు పుట్టాడు.
ఆ పిల్లాడికి ఏదో ఏడాదిన్నరో ఎంతో వచ్చిన తర్వాత వాళ్ళు భారతదేశానికి వచ్చినప్పుడు నన్ను చూడడానికి ఆ పిల్లాడిని తీసుకుని మా ఇంటికి వచ్చారు. ఆ పిల్లవాడు అప్పటికి నిద్రపోతున్నాడు. చాలా అందంగా ముద్దుగా ఉన్నాడు. పాప తల్లి ఎంతకని ఎత్తు కూర్చుంటుందని నేను అన్నాను నా భార్యని పిలిచి, వాడిని పడుకోబెట్టవే అంటే, మంచం అయితే కింద పడిపోతాడేమో చటుక్కుని లేచని చెప్పి ఏదో కింద బొంత వేసి పడుకోబెట్టారు దూరంగా ఇంకో గదిలో. మా ఇల్లు ఎంత పెద్ద ఇల్లు కనుక పక్క గదిలో. ఈ యువతల మాట్లాడుతున్నాను వచ్చిన వాళ్లతో. ఆ పిల్లవాడు నిద్ర లేచాడు. లేచి వాడు పాకుతూ నావుపాము పాకినట్టుగా గబ్బగబ్బ గబ్బగబ్బ వచ్చి నా పంచ పట్టుకుని ఇలా పైకి చూస్తున్నాడు. నేను ఏమిటి ఇలా చూస్తున్నాడని వాడిని ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను. వాడు నా నోటి వంక చూస్తూ నేను మాట్లాడుతుంటే నా నోరు ఇలా తడుగుతున్నాడు. నేను ఆశ్చర్యపోయి, ఏమిటమ్మా ఎందుకు వీడు ఇలా నోరు తడుగుతున్నాడు అన్నాను. చెయ్యి ఎంత తీసినా వాడు నోరు తడుగుతున్నాడు ఆశ్చర్యంగా చూస్తూ. వాళ్ళ అమ్మ చెప్పింది, నేను గర్భం ధరించినప్పటి నుంచి మీ ప్రవచనాలే వినేదాన్నండి. వాడికి కడుపులో ఉండగా ఆ కంఠం వినడం అలవాటైపోయింది. వాడు అది పెట్టకపోతే ఏడ్చేవాడు, అది పెడితే వాడు ప్రశాంతంగా ఉండేవాడు పుట్టిన తరువాత కూడా. అందుకని వాడికి ఆ కంఠం అలవాటు పడింది. వాడు మొట్టమొదటిసారి ఆ కంఠం ఉన్న వ్యక్తిని చూశాడు. వాడికి మాట్లాడడం రాదు, కానీ పసిపిల్లవాడు పాకుతూ వచ్చి, ఇన్నాళ్ల నుంచి నేను వింటున్న కంఠం ఇదా అని వాడు నా నోరు తడుగుతున్నాడు మాట్లాడుతుంటే. నాకే ప్రత్యక్షమైన అనుభవంలో గర్భిణి అయినటువంటి స్త్రీ కడుపులో ఉన్నటువంటి బిడ్డడు వింటాడు అన్నదానికి నా దగ్గర ఒక ఉదాహరణ ఉన్నది. అటువంటిది శక్తి మహర్షి వంటి మహానుభావుని యొక్క కుమారుడైన పరాశర మహర్షి అమ్మ కడుపులో ఉండగానే వేదాన్నంతటినీ విని పూర్తి చేశాడంటే ఆశ్చర్యపోవడానికి ఏముంది? గర్భ సంస్కారములుంటాయి. ఇదే వేదిక మీద మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఒకప్పుడు మనం శారదానవరాత్రి ఉత్సవాలు చేస్తుంటే ఒక చిన్న పిల్లవాడిని తీసుకుని ఒక తల్లి వచ్చింది, ఇక్కడ కచేరీ చేయిస్తామని. ఆవిడంతట ఆవిడ వచ్చారు. వచ్చి చాలా చిన్న పిల్లవాడు, వాడితో కీర్తనలు చేస్తే మనం ఆశ్చర్యపోయాం. ఆ తల్లి ఒక మాట చెప్పింది, 5 సంవత్సరముల ప్రాయంలో వీడికి సంగీత విద్యాభ్యాసం లేకుండా, గురువు దగ్గరికి వెళ్లకుండానే సంగీత విద్వాంసులు ఎవరైనా పాట పాడితే వాళ్ళు ఏ రాగంలో పాడారో వాడు చెప్పేవాడు. వాడు ఇక్కడ చెప్పాడు కూడా, ఏ రాగంలో పాడుతున్నారో చెప్పాడు వాడు. వాడికి గురుముఖత విద్య లేకుండా ఆ పిల్లవాడు ఇక్కడ కచేరీ చేస్తూ కూడా చెప్పాడు. వాడికి అంత సంగీత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీనివాస గజ్జి జరుగుతూ ఉంటే ఆ రాగాల పేర్లన్నీ చెప్తుంటేనే మనం ఆశ్చర్యంతో వింటాం, ఇన్ని రాగాలా అని. వాడు 5 సంవత్సరాల ప్రాయంలో ఎన్ని రాగాలైనా వాడు చెప్పేశాడు. ఇది ఫలానా రాగం అని చెప్పేవాడు కీర్తనలో. ఎక్కడి నుంచి వచ్చింది అంటే గతజన్మ సంస్కారం ఏదో ఉంది. ఆ సంస్కార బలం చేత ఆ పిల్లవాడు ఇదే వేదిక మీద కచేరీ చేసి ఇదే వేదిక మీద చెప్పాడు. కాబట్టి పరాశర మహర్షి అమ్మ కడుపులో ఉండగా వేదాధ్యయనం పూర్తి చేశాడు. అంతటి మహానుభావుడు. ఈ లోకానికంతటికీ ఆయన 3 కానుకలనిచ్చాడు. మొదటి కానుక ఏది అంటే వేదవ్యాసుడు. రెండవ కానుక ఏది అంటే పరాశర స్మృతి. నిన్న మీతో మనవి చేశా, వేదాంతర్గతమైన విషయాన్ని ఒకే విషయం మీద ఉన్న అనేకమైనటువంటి మంత్రములను క్రోడీకరిస్తారు ఆచారకాండలో, అటువంటి వాటిలో. దాన్ని స్మృతి గ్రంథం అంటారు. పరాశర స్మృతి అని ఒక స్మృతి గ్రంథాన్ని ఇచ్చారు. విష్ణు పురాణము అని భాగవతానికి అంతటికీ అదే మూలం. విష్ణు పురాణాన్ని ఇచ్చినవాడు పరాశర మహర్షి. ఈ 3 లోకానికి అందించినవాడు. అంతటి మహానుభావుడు, అంతటి తపశ్శక్తి సంపన్నుడి యొక్క మనసు ఎందుకు కదులుతుంది అంటే అమ్మవారి యొక్క శాసనమైంది. ఎందుకని అంటే ఒక మహానుభావుడు జన్మించాలి అంటే, ఆ మహానుభావుని యొక్క మనసు కదలాలి అంటే మన్మథబాణం పడితే తప్ప, ఆయన తేజస్సు కదిలితే తప్ప లోకములకంతటికీ కూడా మార్గమును చూపించగలిగిన వేరొక మహాపురుషుడు జన్మించడు. అందుకు కదలాలి ఆయన మనస్సు. అయితే మీరు మళ్ళీ నన్ను ఇంకో ప్రశ్న ఇస్తారు నాకు తెలుసు. ఏమండి ఆయన మనసు కదలాలన్నారు, బానే ఉంది. ఈవిడ్ని చూసే కదలాలా? ఈవిడ్ని చూసే ఎందుకు కదిలింది అంటే ఆమె చెప్పినట్టుగా ఆమె కేవల మత్స్యగంధి కాదు. భగవంతుని యొక్క వ్యూహం వేరుగా ఉంటుంది. మనం చూస్తేనే మనకు అర్థం అవుతుంది. ఒక బంతి పువ్వు తాలూకా మొగ్గ ఉందనుకోండి, ఇంత చిన్న మొగ్గ ఉంటుంది. ఇంత చిన్న మొగ్గలో ఇంత బంతి పువ్వు ఉండాలి కదా అని మీరు రేకులు విప్పేశారనుకోండి, పసరిక వాసన పడుతుంది. అదే మొక్కకి 10 రోజులు ఉండిపోయింది అనుకోండి, ఇంత చిన్న మొక్కలోంచి ఇంత చిన్న తొడిమె మీద కొన్ని 100 పువ్వుల రేకులు పరమ అందంగా అమర్చి ఉంటాయి.
గొట్టంలా ఉన్నటువంటి కాడ తుంపి ఇలా బోర్లా పట్టుకుని మీరు పువ్వుని దులిపినా కూడా ఒక్క రేకు రాలి నేల మీద పడదు. ముక్కు దగ్గర పెట్టుకుంటే గొప్ప సువాసన వస్తుంది. ఏ మహాశిల్పి ఇంత చిన్న తొడిమెలోంచి అంత అందంగా బంతి పువ్వు రేకులు పేర్చాడు? ఏ మహాశిల్పి దానిలోకి సువాసనని చొప్పించాడు? ఒక పువ్వు తయారయ్యే ముందు ఒక మొగ్గ తయారైంది. ఆ పువ్వు పిండి అయింది, పిండె కాయ అయింది, కాయలోంచి పండు వచ్చింది. పండు అయిన తర్వాత లోపల ఉన్న సారము రసంగా మారి తీయబడి పండు రంగు మారిపోయింది. ఎవరు చేస్తున్నారు? మామిడి చెట్టుకి ఎవరు చెప్పారు వసంత ఋతువు వచ్చింది నువ్వు చిగర్చాలి, కాయలు కాయాలని? కోయిలకు ఎవరు చెప్పారు నువ్వు ఇప్పుడు పాట పాడాలని? మనం ఇల్లు కట్టుకోవాలంటే ముందు పునాది వేస్తాం. భగవంతుడు కూడా ఒక వ్యూహాన్ని రచన చేస్తాడు. ద్వాపర యుగం పూర్తవుతోంది, కలియుగం వస్తోంది. ఇక ప్రజలకి ఆయుర్దాయం తగ్గిపోతుంది. పాపకర్మల మీద ఉన్న అనురక్తి పుణ్యకర్మల యందు ఉండదు. విశాలమైనటువంటి బుద్ధి ఉండదు. కాబట్టి ఈ లోకమునకు దార్శనికుడైన వాణ్ణి అందించాలి. అంతటి సమర్థుడు రావాలి అంటే ఒక మహాపురుషుడి యొక్క తేజస్సు కదిలితే సరిపోదు. ఆ తేజస్సుని పట్టుకోగలిగినటువంటి క్షేత్రము కూడా కావాలి. నా మాట మీరు పట్టుకున్నారో లేదు? ఒక జామ విత్తనం మట్టిలో ఉందనుకోండి, వాన చినుకు పడితే వెంటనే జామ మొక్కగా పైకి లేస్తుంది. అదే విత్తనం ఊసర క్షేత్రంలో ఉందనుకోండి, మొలకెత్తదు. అదే విత్తనం బండరాతి మీద ఉందనుకోండి, వాన పడినా మొలకలెత్తదు. దానికి తగిన క్షేత్రమై ఉండాలి. లేకపోతే ఆ మొక్క చీడ పీడ పట్టి ఎదగకుండానే మధ్యలోనే మృత్యువాత పడిపోతుంది. ఆ విత్తనం ఎదగడానికి కావలసినటువంటి సారవంతమైన క్షేత్రము కావాలి. భగవంతుడికి తెలుసు వేదవ్యాసుని యొక్క జననము జరగాలి అంటే పరాశర మహర్షి యొక్క తేజస్సుని భరించగలిగినటువంటి క్షేత్రం ఉండాలి. మీరు శ్రీరామాయణంలో షణ్ముఖోత్పత్తిలో కూడా వినుంటారు. గంగమ్మ అంతటిది పరమశివుని యొక్క తేజస్సు పట్టలేక సంక్షుభితమైపోయి రెల్లు పొదవలో వదిలిపెట్టింది. మహాత్ముల యొక్క తేజస్సుని ధరించడానికి మళ్ళీ ఒక గొప్ప క్షేత్రం ఆవిర్భవించాలి. అందుకే వసురాజు యొక్క తేజస్సు కింద పడినప్పుడు యమునా నదిలో ఉన్నటువంటి అద్రిక అనబడేటటువంటి ఒక అప్సరస బ్రహ్మగారి యొక్క శాపవశాత్తు ఆడచాపగా నదిలో ఉంది. బ్రహ్మగారు నీకు శాప విమోచనం కలగాలి అంటే నువ్వు చాపవైనా మనుష్య సంతతిని ప్రసవించిన నాడు శాప విమోచనం అవుతుందన్నాడు. అదేమిటి? చాపకి పిల్లలు ఎలా పుడతారు? మనుష్యుల పిల్లలు అంటే ఈశ్వరుడి యొక్క వ్యూహం అక్కడ ఉన్నది. వసురాజు యొక్క వీర్యము డేగ తీసుకుని వెడుతున్నప్పుడు 2 బిందువులు పడినప్పుడు ఈ అద్రిక అన్న అప్సరస బ్రహ్మగారి శాపవశాత్తు ఆడచాపగా యమునా నదిలో ఉండి ఆ 2 బిందువులను మింగింది. మింగినప్పుడు ఆ చాప గర్భమును ధరించింది. వచ్చినటువంటి జాలరులు వలవేసి ఆ చాపని ఒడ్డుకి ఈడ్చారు. ఈడ్చి కడుపు బాగా ఎత్తుగా ఉంది ఈ చాపకని కత్తి పెట్టి కోశారు. అందులో ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్ల ఉన్నారు. ఆ మగపిల్లవాడు పెరిగి పెద్దవాడై మత్స్యరాజన్న పేరుతో రాజ్య పరిపాలన చేశాడు. ఈ ఆడపిల్ల ఒంటికి మత్స్య గంధం ఉన్నది. ఈ పిల్లని పట్టుకెళ్లి యమునా నది ఒడ్డున పడవలు తోసేటటువంటి వృత్తిలో ఉన్నటువంటి దాశరాజుకి ఇచ్చారు. ఆ దాశరాజు ఈ పిల్లని పెంచి పెద్ద చేశాడు. ఆమె కారణ జన్మురాలు. అద్రిక కడుపున పుట్టినటువంటి వసురాజు యొక్క కుమార్తె. ఆమె రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే భరత వంశమంతా పరిడవిల్లడానికి వచ్చింది. అంత గొప్ప క్షేత్రమును ఈశ్వరుడు సృజించి ఉంచాడు. అందుకే ఆమెయందు మాత్రమే పరాశర మహర్షి మరులు కొనాలి. అప్పుడు కాని వేదవ్యాస జననము జరగడానికి అవకాశం లేదు. వెనక ఇంత ధర్మ సూక్ష్మం నడుస్తుంది. కానీ పైకి మీరు కథ చదివారనుకోండి, ఇది కొంచెం వదులుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అంత మాత్రం చేత మీరు వదిలిపెట్టకూడదు. దాన్ని బాగా ధర్మ సూక్ష్మ పరిశీలనం చేస్తే ఒక మహాత్ముడి జననము వెనక ఎంత గొప్ప వ్యూహము భగవంతునిది ఉంటుందో అర్థమవుతుంది. అందుకని సద్యగర్భమునందు పుట్టాడు ఆ పిల్లవాడు. ఈ పుట్టినటువంటి పిల్లవాడు వేదవ్యాసుడు అని పిలవబడ్డాడంటే వేదవ్యాస పదవిలోకి వెళ్ళాడు ఆ పిల్లవాడు. వేదవ్యాసుడు అన్న మాటకు అర్థం ఏమిటి అంటే వేద విభాగం చేస్తాడు. ప్రతిద్వాపర యుగంలో చేస్తూ ఉంటాడు. ఈ సృష్టి మొట్టమొదట శ్రీమన్నారాయణుడు చేసినప్పుడు ఆయన నాభికమలంలోంచి బ్రహ్మగారు వచ్చారు. ఆయనకి వేదములను ఇచ్చాడు. 4 ముఖములతో వేదం చెప్తున్నాడు బ్రహ్మగారు. కృతయుగం అయిపోయింది, త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర యుగం చివరకు వచ్చేసింది. కలియుగం వచ్చిందనుకోండి, కలిపురుషుని యొక్క ఉద్ధతి వలన జనులందరి మనస్సులలో కూడా పాపముల యందు అనురక్తి పెరిగిపోతుంది. వేదమును ప్రమాణం చేసుకుని బ్రతకాలి, కానీ వేదరాశిని చదవగలిగినంత ఆయుర్దాయం ఉండదు. కాబట్టి వేదాన్ని విభాగం చెయ్యాలి.
వేదాన్ని విభాగం చెయ్యాలి అంటే ఎప్పటికి చదువుతారో ఎప్పటికి విభాగం చేస్తారు. కారణ జన్ముడై అవతార పురుషుడైన వాడు రావాలి. ఎవడు వేద విభాగం చేస్తాడో వాణ్ణి వేదవ్యాసుడు అని పిలుస్తారు. అది అవతారం, అది బ్రహ్మగారి అవతారం, అది మనిషి కాడు. ఇప్పుడు వేదవ్యాసుడు రావాలి అంటే మొట్టమొదటిసారి వచ్చినప్పుడు నా కుమారుడైనటువంటి బ్రహ్మగారు 4 ముఖములతో చెప్పినటువంటి వేదాన్ని ద్వాపర యుగం చివరలో ఎవరు విభాగం చేస్తారని నారాయణమూర్తి ఆలోచించాడు. తన మనస్సంకల్పము చేత ఒక పురుషుణ్ణి సృజించాడు. ఆయన మొట్టమొదట నారాయణుడి యొక్క సంకల్పము చేత ఉదయించాడు. ఆ సంకల్పము చేత ఉదయించినటువంటి వాణ్ణి అపాంతరతముడు అని పిలుస్తారు. ఆయన మొదటి వేదవ్యాసుడు. ఆ అపాంతరతముడి తర్వాత మళ్ళీ ప్రథమ ద్వాపరం వచ్చింది. తర్వాత మళ్ళీ కాలచక్రంలో మళ్ళీ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, మళ్ళీ ద్వాపరం వచ్చింది, కలియుగం రావాలి. మళ్ళీ ఆ ద్వాపరం వచ్చినప్పుడు స్వయంభువు అనబడేటటువంటి మనువు వేదవ్యాస పదవిలోకి వెళ్ళాడు. తర్వాత మళ్ళీ ద్వితీయ ద్వాపరం వచ్చింది, మళ్ళీ కాలచక్రం తిరిగినప్పుడు. అప్పుడు ప్రజాపతి అనబడేటటువంటి వ్యక్తి వేదవ్యాసుడి పదవిలోకి వెళ్ళాడు. తర్వాత శుక్రాచార్యుల వారు వేదవ్యాస పదవిలోకి వెళ్ళారు. తర్వాత బృహస్పతి వేదవ్యాస పదవిలోకి వెళ్ళాడు. తర్వాత వశిష్ఠుడు వేదవ్యాస పదవిలోకి వెళ్ళాడు. తర్వాత త్రివర్షుడు వేదవ్యాస పదవిలోకి వెళ్ళాడు. తర్వాత సనద్వాజుడు వేదవ్యాస పదవిలోకి వెళ్ళాడు. ఈ యుగంలో, ఇప్పుడు మనం బ్రతుకుతున్నటువంటి యుగంలో చతుర్ముఖ బ్రహ్మగారి అంశతో సాక్షాత్ నారాయణ సంకల్పముగా వచ్చినటువంటి వేదవ్యాస పదవి కనుక వ్యాసో నారాయణ స్వయం. అటువంటి అవతారంగా కృష్ణద్వైపాయనుడు వచ్చాడు. ఆయన చిరంజీవి, ఆయన ఎప్పుడూ ఉంటాడు. ఆయనకి కాలంలో పడిపోవడం అన్నది ఉండదు. అటువంటి వేదవ్యాస పదవిలోకి కృష్ణద్వైపాయనుడు వచ్చాడు. అటువంటి మహాపురుష జననం జరగాలంటే పరాచర మహర్షి యొక్క తేజస్సు కదలడం వినా వేరొక మార్గం లేదు. అందుకని ఆయన మనసు కదలడం కోసమని పరదేవత అనుగ్రహిస్తే మన్మధుడి బాణములు పడితే అకారణంగా ఇంత పరిశ్రమ చేసి ఆమె యొక్క పొందు అనుభవించి బిడ్డని అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఇన్ని వరములనిచ్చి ఆమెని పొందాడు అంటే వ్యాసజననము కొరకు భగవంతుని యొక్క వ్యూహం అది తప్ప కేవలముగా కామోద్ధతి కాదు. పరాశర మహర్షిది లోకములకి ఇటువంటి మహానుభావుడు రావాలి. ఈ వేదవ్యాసుడు ఎంత గొప్పవాడు అంటే, ఋషులకు తర్పణం చేస్తాం. ఆ ఋషులకు తర్పణం చేసేటప్పుడు మొట్టమొదటి తర్పణం ఎవరికిస్తారు అంటే, కృష్ణద్వైపాయనాదయో ఏ ఋషయ తాన్ ఋషీగిం తర్పయామి అని చెప్పి మొట్టమొదట కృష్ణద్వైపాయనుడి పేరు చెప్పి ఋషి తర్పణం ఇస్తారు. అంత గొప్పవాడు. అచతుర్వదనో బ్రహ్మ దిబాహురపరోహరి. ఆయన అపాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. ఆయన 3 మూర్తుల యొక్క స్వరూపం. అందుకే వ్యాస పౌర్ణమిని గురు పౌర్ణమి అని పిలుస్తారు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లోకంలో వ్యాస భగవానుడు 3 మూర్తుల యొక్క స్వరూపం. సృష్టికర్త అయిన బ్రహ్మగారికి 4 తలలుంటాయి. 4 తలలు లేకుండా ఒక తలతో ఉన్న సృష్టికర్త వ్యాసుడు. అలాగే విష్ణువుకి 4 చేతులుంటాయి. 2 చేతులే ఉన్న విష్ణువు వ్యాసుడు. 3 కన్నులు శివుడికి ఉంటాయి. 2 కన్నులే ఉన్న హరుడు వేదవ్యాసుడు. 3 మూర్తుల యొక్క స్వరూపమైనటువంటి వాడు వేదవ్యాసుడు. ఆయనని వ్యాస అని పిలుస్తుంటారు. వేదవ్యాస, వేద విభాగం చేస్తాడు కాబట్టి వేదవ్యాస. వ్యాస అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఒక పదవికి ఒక పేరు ఉన్నది అంటే ఆ పేరు వెనక ఏదో ఒక మర్మం ఉంటుంది. ఆ పదవికి ఆ పేరుతో పిలుస్తారు అంటే దాని ప్రధానమంత్రి అని నేను అన్నాను అనుకోండి, మంత్రులందరి యందు ఆయన ప్రధానుడు అని కదా దాని అర్థం. అలా మిగిలిన వాళ్ళందరూ ఆయనకి సలహా ఇస్తూ ఉంటారు. దేశ పరిపాలన నడుస్తూ ఉంటుంది. అత్యంత కీలకమైన వ్యక్తి అని అందులోనే అంతరార్థం. అలాగే వ్యాస అంటే అది ఒక పదవి. ఆయన ఏం చేస్తూ ఉంటాడు లోకానికి వ్యాస శబ్దము చేత అంటే, వకార యకార సకారములు అందులో ఉంటాయి వ్యాసలో. అందులో వకారము చేత అమృతత్వము ప్రతిపాదింపబడితే, యకారము చేత వాయుతత్వము ప్రతిపాదింపబడితే, సకారము చేత సర్వతత్వ సారము ప్రతిపాదింపబడుతుంది. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే, అమృతతుల్యమైనటువంటి వాక్కులను, అంటే ఏ మాటలు విన్న కారణం చేత జీవితాలన్నీ కూడా ధర్మపథంలో నడుస్తాయో, ఇక మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదో, అటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యములను, ధర్మ మార్గాన్ని అందించడానికి కావలసిన అమృతతుల్యమైన వాక్కులను, సర్వతత్వాత్మకమైనటువంటి వాక్కులను
వేద విభాగం చేసి 18 పురాణాల రూపంలో పంచమ వేదమైన భారతం రూపంలో ఈ యుగంలో మనకు అందించాడు. పూర్వం కూడా అలాగే చేస్తూ ఉంటాడు. అలా చేయగలిగినటువంటి మహాజ్ఞాన ఖని అయిన వాడెవరున్నాడో వాణ్ణి వకార యకార సకారముల చేత వ్యాస అన్న పదవిలో నిర్ణయం చేస్తారు. అందుకే వేదవ్యాసుడు అన్న మాట ఒక పదవి. ఆయన పరమ పవిత్రమైనటువంటి వ్యక్తి, మహానుభావుడు, సాక్షాత్ బ్రహ్మగారి యొక్క అంశకి సంబంధించిన వాడు, నారాయణమూర్తి యొక్క సంకల్పము చేత ఆవిర్భవించినటువంటి వాడు, అంతటి పరమోత్కృష్టమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు. అటువంటి వాడు వేదాన్ని 4గా విభాగం చేసి ఋగ్వేదాన్నంతటినీ కూడా శిష్య పరంపరకి ఇవ్వడానికి మొదట పైలుడికి ఇచ్చాడు. యజుర్వేదాన్ని తీసుకెళ్లి వైశంపాయనుడికి ఇచ్చాడు. సామవేదాన్ని తీసుకెళ్లి జైమినికి ఇచ్చాడు. అధర్వణ వేదాన్ని తీసుకెళ్లి సుమంతువుకి ఇచ్చాడు. మీరు శిష్య పరంపరని పెంచి ఈ 4 వేదములు కూడా లోకంలో కొనసాగి వర్ధిల్లేటట్టుగా మీరందరూ ప్రయత్నించండి అని గురు శిష్య పరంపరగా చెవితో స్వరం విని వేదం అలా అనుసృతంగా ఉండేటట్టుగా నిర్ణయం చేసి సువ్యవస్థితం చేసిన వాడు వేదవ్యాస భగవానుడు. అలాగే 18 పురాణములను రచన చేశాడు. ఈ 18 పురాణములను ప్రవచనం చేయడానికి రోమహర్షణుడు అనబడేటటువంటి వ్యక్తికి అధికారం ఇచ్చి ఉపదేశం చేశాడు. ఇంతటి జ్ఞాన ఖని, సరస్వతి స్వరూపం, లోకములకన్నిటికీ కూడా వాంగ్మయ భిక్ష పెట్టినటువంటి వాడు ఎవరు అంటే వ్యాసుడు. అందుకుని వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం అంటారు. వ్యాసుడు సమస్తము చెప్పాడు అనడానికి కారణం ఏదో వ్యాసుని యందు పక్షపాత బుద్ధితో చెప్పడమో, కోటేశ్వరరావు గారు చెప్పడమో కాదు. ఎవరైనా చెప్పే మాట ఏమిటంటే వ్యాసుడు అవతారం కనుక కలియుగంలో మనకి ఏది కావాలో దాన్నంతటినీ కూడా వాంగ్మయ రూపంలో అందించిన మహాపురుషుడు వేదవ్యాసుడే. అందుకే వేదవ్యాసుడు చెప్పినవి చెప్పారు అని చెప్పుకోవడం ఒక గొప్ప అదృష్టంగా భావన చేస్తారు. మీరు అందుకే చూడండి, ఏ సిద్ధాంతకర్తలైనా సరే వ్యాస దర్శనం పొందారు అంటే అదొక మర్యాదగా భావన చేస్తారు. ద్వైతమత ప్రవర్తకాచార్యులైనటువంటి మధ్వాచార్యుల వారు వ్యాస దర్శనం పొందారు. విశిష్టాద్వైత ప్రవర్తకాచార్యులైనటువంటి భగవద్ రామానుజులు వ్యాస దర్శనం పొందారు. అద్వైత సిద్ధాంత ప్రతిపాదన చేసినటువంటి శంకర భగవత్పాదులు వ్యాసుని యొక్క దర్శనం చేయడం కాదు, వ్యాసుడితో వాదన చేశారు. వ్యాసుడు వ్యాసుడిగా వస్తే పరమ గౌరవంతో మాట్లాడకుండా చేతులు కట్టుకు శంకరాచార్యుల వారు నిలబడిపోతారని వృద్ధ బ్రాహ్మణ రూపంలో వ్యాసుడు వస్తే ఇద్దరూ కలిపి బ్రహ్మసూత్ర భాష్యం మీద వాదన చేస్తే 16 సంవత్సరములు మాత్రమే ఈ లోకంలో ఉండడానికి నిశ్చయించుకుని వచ్చినటువంటి శంకర భగవత్పాదుల యొక్క ప్రజ్ఞా విశేషాలు చూసి సంతోషించినటువంటి వ్యాసుల వారు, నువ్వు తప్ప ఈ బ్రహ్మసూత్ర భాష్యాన్ని ఎవరు లోకంలో ప్రచారం చేస్తారు, అందుకని 16 ఏళ్లు కాదు ఇంకొక 16 సంవత్సరములు నువ్వు ఉండాలి అంటే 32 సంవత్సరములు భూమి మీద ఉన్నారు. వ్యాసుడు చిరంజీవి. ఇప్పటికీ వ్యాసుడు మహానుభావులైన వారికి దర్శనమిస్తూ ఉంటాడు. వ్యాసుడు అంటే ఎంత ప్రీతి చూపిస్తారంటే, వ్యాసుడి తండ్రి పరాశర మహర్షి మీద ఎంత ప్రీతి చూపిస్తారంటే, రామానుజాచార్యుల వారు తన శిష్యుడైన కూరత్తాళ్వార్ కుమారుడికి పరాశర భట్టర్ అని పేరు పెట్టారు. వ్యాసునితో సంబంధము లేకుండా వ్యాసుడు ప్రతిపాదించినటువంటి బ్రహ్మసూత్రములకు భాష్యం చేయకుండా ఉండరు. ద్వైతమతానికి సంబంధించినటువంటి మధ్వాచార్యుల వారు బ్రహ్మసూత్రాలకు భాష్యం చేశారు. విశిష్టాద్వైతానికి చెందిన భగవద్ రామానుజులు వ్యాఖ్యానం చేశారు. శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేశారు. శంకరుల యొక్క అద్వైత గురు పరంపరలోకి వ్యాసుడు ప్రత్యక్షంగా వస్తాడు. ఇంతటి మహానుభావుడు ఆ వ్యాస మహర్షి. అందుకే ఆ వ్యాస భగవానుని యొక్క అవతారము వచ్చింది అనేటటువంటి మాటకే ప్రకృతి పులకిస్తుందంటారు. అది కోట్ల కోట్ల మంది మనుష్య జాతికంతటికీ కూడా నడవవలసినటువంటి ధర్మ పథాన్ని నిర్ణయం చేసి చూపించాడు. మీరు ఈ మార్గంలో నడవండి అని చూపించినటువంటి వాడు ఎవరు అంటే వ్యాసుడు. అటువంటి వ్యాసుడు కలియుగానికి ముందర రాకపోతే అల్పాయుర్దాయం కలిగినటువంటి ప్రజలు కలియుగంలో అందుకోవలసిన దాన్ని అందుకోలేరని భగవంతుడు వ్యాస పదవిలోకి పంపిస్తూ ఉంటాడు. ఈ యుగంలో కృష్ణద్వైపాయనుడు వ్యాసుడిగా వచ్చాడు. అంత గొప్ప అవతారం వేదవ్యాసావతారం. అటువంటి కృష్ణద్వైపాయనుడు జన్మించి వేదాల్ని విభాగం చేసి పంచమ వేదమైనటువంటి భారతాన్ని అందించాడు. అసలు భారతాన్ని ప్రవచనం చెయ్యమనగానే ఆదిపర్వం చెప్తున్నప్పుడు ఆదిపర్వంలో అంతర్భాగంగా వేదవ్యాసుని యొక్క అవతార స్వీకార ఘట్టాన్ని
వైశంపాయనుడు జనమేజయుడికి సభలో ఉన్న మిగిలిన వాళ్ళకి భారతాంతర్గతంగా అందించాడు. వ్యాసుల యొక్క అవతార విశేషాన్ని చెప్పవలసి ఉంటుంది కాబట్టి భారతంలో అసలు వ్యాసుని యొక్క అవతార విశేషాన్ని ప్రస్తావించడం జరిగింది. అటువంటి వ్యాసుడు ఎంత గొప్పవాడు అంటే అనేక సందర్భాలలో భారతంలో కనపడుతూ ఉంటాడు. ఆయన కూడా అందులో అంతర్భాగం. ఎక్కడైనా వ్యాసుడు కనపడ్డాడు అంటే అందులో మీరు పరిశీలించవలసినటువంటి పరమ రహస్యం ఏదో ఉంటుంది. ఏదీ లేకుండా వ్యాసుడు రాడు. వ్యాసుడు కనపడ్డాడు భారతంలో అంటే మీరు చాలా జాగ్రత్తగా దాన్ని ఎంతో అధ్యవసాయంతో కూడుకున్నటువంటి బుద్ధితో పరిశీలనం చెయ్యాలి. మళ్ళీ వ్యాసుడు ఎప్పుడు కనపడ్డాడు అంటే కురువంశం ఆగిపోయేటటువంటి ఉపద్రవం ఏర్పడినప్పుడు కనపడ్డాడు. వ్యాసుడు లోకానికంతటికీ కూడా మర్యాద నేర్పినవాడు. అందుకే ఆయన అవతార స్వీకారం చెయ్యగానే తల్లి అయినటువంటి ఆ యోజనగంధి సత్యవతీదేవి ఆవిడికి పాదాలకి నమస్కారం చేసి ఒక మాట చెప్పాడు. అమ్మా, నువ్వు అనుమతించు, నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను. కానీ అమ్మ కన్నా గొప్పది ఈ లోకంలో లేదు. అమ్మా, నువ్వు ఎప్పుడైనా కొడుకుగా నా వలన ఏదైనా ప్రయోజనం పొందాలని అనుకుంటే నువ్వు నన్ను స్మరించినంత మాత్రం చేత వచ్చి నీ ముంగట వాలతాను. నీవు కోరుకున్నటువంటి ఉపకారం చేసి వెడతాను. కాబట్టి అమ్మా, నేను ఇప్పుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళడానికి అనుమతించమని ప్రార్థించాడు. మనిషిగా జన్మించినటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం మాతృభక్తి. ఎందుచేత అంటే 9 మాసములు అమ్మ అంత ఓర్పుతో లోపల పిండాన్ని భరించి ఉండకపోతే ప్రసవమైనప్పుడు తాను బ్రతుకుతుందో బ్రతకదో తెలియదు. అయినా తాను మరణించినా పర్వాలేదు, తనని కట్టుకున్నవాడు తండ్రి కావాలని, తాను మాతృత్వాన్ని పొందాలని మూర్ఛి సదృశమైనటువంటి వేదనని అనుభవించి నెత్తురు పోగొట్టుకొని అంత క్లేశపడి బిడ్డకి జన్మనిస్తోంది. జన్మనిచ్చినటువంటి తల్లి కట్టుకున్న భర్తకైనా ఆకలేస్తోందంటే వండి పెడుతుందేమో, కానీ బిడ్డడు క్యారుమని ఏడిస్తే మాత్రం తన నెత్తుర్ని పాలగా మార్చి అందిస్తోంది. అటువంటి తల్లి రుణాన్ని తీర్చుకోగలిగిన వాడు లోకంలో ఎక్కడుంటాడు? తండ్రి రుణాన్ని తీర్చుకోవచ్చు. సౌత్రామణి అని ఒక యాగం ఉంది, అది చేస్తే పితృ రుణం తీరుతుంది. తల్లి రుణాన్ని తీర్చుకోగలిగిన వాడు మాత్రం లోకంలో ఉండడు. తాను తినడం మానేస్తుందేమో, కానీ బిడ్డకి పెట్టడం మాత్రం అమ్మ మానదు. అమ్మ అంటేనే అపారమైనటువంటి ప్రేమ సింధు. అబ్దుల్ కలాం గారంతటి వాడు వింగ్స్ ఆఫ్ ఫైర్ అన్న పుస్తకానికి ఉపోద్ఘాతం రాసుకున్నారు. 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి రోజులలో, గోధుమలు ఎక్కువ దొరకనటువంటి రోజులలో ఏదో కొద్దిగా రేషన్లో దొరుకుతుంటే ఆ గోధుమలు తీసుకొచ్చి పిండి చేసి ఆవిడ రొట్టెలు వేస్తుంటే చిన్న పిల్లవాడు కలాం గారు ఏమీ తెలియక అమ్మ వేస్తున్న రొట్టెలు బాగున్నాయి కమ్మగానని, అమ్మ ఇంకో రొట్టె పెట్టు అంటూ అమ్మ పొయ్యి మీద వేస్తున్న రొట్టెలు కిందకి దింపి వేస్తుంటే చక్కగా తినేశాడు. అన్నీ తినేసిన తర్వాత అన్నగారు వచ్చాడు. బుద్ధి ఉందా లేదురా నీకు? ప్రపంచ యుద్ధం జరుగుతోంది, రేషన్ రా, గోధుమలు దొరకట్లేదు, పిండి కూడా లేదురా, అమ్మ తినడానికి ఒక్క రొట్టె లేదురా, బాగున్నాయని అన్ని రొట్టెలు నీకు పెట్టేసింది, పిండి ఉందో లేదో చూసుకోక్కర్లేదురా, అమ్మ తినలేదురా అన్నాడు. ఏడుస్తూ కళ్ళంబట నీళ్లు కారుస్తూ కలాం గారు తల్లి వంక చూశారు. అమ్మా, నువ్వు తినలేదా అమ్మా? తెలియదమ్మా, నేను తినేశానమ్మా, బాగున్నాయని. కళ్ళు తుడిచి కలాం గారిని కౌగలించుకొని తల్లింది, నాన్న నీ కడుపు నిండితే నా కడుపు నిండిపోయిందిరా. కలాం గారు చిట్ట చివర రాసుకున్నారు, అమ్మా ఒకనాడు అమాయకత్వంతో తెలియక నువ్వు తినవలసిన రొట్టెలు కూడా తినేశాను, అయినా పరమ ప్రేమతో రొట్టెలు పెట్టి ఈ 7 ధాతువులతో చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అన్న 7 పదార్థములతో ఉన్న ఈ శరీరాన్ని పెంచి పెద్ద చేశావు. అమ్మా, ఇవాళ నువ్వు శరీరంతో లేవు, ఏ లోకంలోనూ ఉన్నావు, కానీ నువ్విచ్చిన ఈ శరీరం ఈ దేశానికి ఉపయోగపడేటట్టుగా నేను ప్రవర్తించి ఆన్ ద డే ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్ అని రాసుకున్నారు ఆయన. భగవంతుడు తుది తీర్పు ఇచ్చిన రోజున నా శరీరం పడిపోతే, అమ్మా నువ్వు పెంచిన ఈ శరీరం దేశం కోసం బ్రతికిందమ్మా అని మళ్ళీ సంతోషంతో వచ్చి నీ 2 పాదములకు వంగి నమస్కరిస్తానమ్మా అని రాసుకున్నారు. ఒక మతం కాదు, ఒక కులం కాదు, ఒక వర్ణం కాదు, ఒక వర్గం కాదు, ఎక్కడైనా అమ్మ అమ్మే. అమ్మలాంటి వ్యక్తి ఇక సృష్టిలో ఉండదు. సౌందర్య లహరి అన్నారు శంకరాచార్యుల వారు. అమ్మ అంటేనే సౌందర్యం. 80 ఏళ్లు రానివ్వండి, 90 ఏళ్లు రానివ్వండి, అమ్మలాంటి వ్యక్తి సృష్టిలో ఉండదు.
ఆఖరి క్షణంలో కూడా బిడ్డడి యొక్క ప్రేమని మాత్రమే కోరుతుంది. అందుకే ఒక ముతక కథ ఒకటి తల్లి ప్రేమకి నిదర్శనంగా చెప్తారు. ఎవరో ఒక విలయాలు మీ అమ్మ గుండె కోసి పట్టుకురా, నువ్వు కోరుకున్న సుఖాన్ని ఇస్తానంది. ఆమె మీద ఉన్న క్రోధం చేత కొడుకు ఆమె యొక్క పొందు సుఖం కోసమని తల్లి నిద్రపోతూ ఉంటే గుండె కోసి అమ్మ గుండె పట్టుకుని పరిగెడుతున్నాడు ఆమె దగ్గరికి. గడప తన్నుకు పడిపోయాడు. ఆఖరణ లబ్ డబ్ అంటూ ఆగిపోతూ పడిపోయినటువంటి అమ్మ గుండె నాన్న దెబ్బ తగిలిందా అని అడిగి ఆగిపోయింది. జరిగిందా జరగలేదా వదిలేయండి, అమ్మా అన్న మాట అంత గొప్పది. కానీ లోకంలో ఏ బిడ్డని కన్న తల్లికి ఆ బిడ్డ మీదే ప్రేమ ఉండొచ్చు. ఈ లోకములను కన్న జగన్మాతకి తన బిడ్డల మీద ఎంత ప్రేమ ఉంటుంది. ఆ అమ్మ బిడ్డలం మనం అందరం అనుకున్నాడు. మనం అందరం ఎంత ప్రేమతో బ్రతకవలసి ఉంటుంది. ప్రేమతో బ్రతకడానికి సిద్ధాంతం ఎక్కడిది? ప్రేమగా ఎలా ఉండగలరు? మనందరం ఆ తల్లిదండ్రుల బిడ్డలం. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. భగవాన్ రమణులంతటి వారు తల్లికి ఆఖరణ గుండె ఆగిపోయే వరకు గుండెల మీద చెయ్యి పెట్టి కోట్ల జన్మలలో పొందవలసినటువంటి సంస్కారములను పునర్జన్మలను అనుభవింపచేసి మోక్షం ఇచ్చి మాతృభూతేశ్వరాలయం కట్టారు. శంకరాచార్యుల వారంతటి వారు ఆఖరణ బయలుదేరి వచ్చి తల్లికి అంత్యేష్టి సంస్కారం చేశారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామంతటి మహానుభావుడు అవతార పరిసమాప్తి చేసే ముందు తల్లిగారి చిత్తరువు వంక చూసి, అమ్మా జన్మనిచ్చి ఈ శరీరాన్ని ఇచ్చావు, ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని జ్ఞానాన్ని కలవైలో గురువు గారు ఇచ్చారని అమ్మ చిత్రపటానికి నమస్కరించి కలవై వంక తిరిగి గురువు గారికి నమస్కరించి అవతార పరిసమాప్తి చేశారు. లోకంలో అమ్మే. అమ్మకి నమస్కరించడం మొట్టమొదట నేర్చుకో. వ్యాస భగవానుడు ఈ జాతికంతటికీ నేర్పిన మొదటి పాఠం ఏది అంటే, అవతార స్వీకారం చెయ్యగానే తల్లి అయిన సత్యవతీదేవి పాదములకు ప్రణమిల్లి, అమ్మా నా అవసరం ఇప్పుడు పడినా స్మరించు, నీ సేవకి సిద్ధంగా ఉంటానమ్మా అని మాట ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సత్యవతీదేవి శంకర మహారాజు గారిని వివాహం చేసుకుంది. చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు అని 2 కుమారులు పుట్టారు. చిత్రాంగదుడికి పట్టాభిషేకం చేశారు. అదే పేరు కలిగినటువంటి గంధర్వరాజు ఒకడు చిత్రాంగదుడికి కనపడితే, ఈ పేరు కలిగిన వాడు నువ్వైనా ఉండాలి నేనైనా ఉండాలని యుద్ధానికి వెళ్ళాడు. ఎందుకు అహంకారం? ఏమవుతుంది ఆ పేరున్నవాడు ఇంకోడు ఉంటే? యుద్ధానికి వెళ్ళాడు. ఆ గంధర్వుడి చేతిలో మడిచిపోయాడు. మిగిలిన వాడు విచిత్ర వీర్యుడు. అయ్య బాబోయ్, కురువంశం ఎక్కడాగిపోతుందో అని భయపడినటువంటి భీష్మాచార్యుల వారు అంబాలికని తీసుకొచ్చి విచిత్ర వీర్యుడికిచ్చి వివాహం చేశారు. ఆ విచిత్ర వీర్యుడు భోగముల యందు అసలు తనివి తీరకుండా అనుభవించి సంతానాన్ని పొందకుండానే మరణించాడు. ఉన్న భీష్మాచార్యుల వారు ప్రతిజ్ఞ చేశాడు తండ్రి కోసం, నేను వివాహం చేసుకోను, సంతానాన్ని పొందను అని ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు ఒక పెద్ద పీట ముడిపడిపోయింది. కురువంశం ఆగిపోయింది, భరతవంశం లేదు. ఎందుకంటే ఆ శంతన మహారాజు గారికి పుట్టినటువంటి 2 కుమారులలో చిత్రాంగదుడు మరణించాడు, విచిత్ర వీర్యుడు మరణించాడు. విచిత్ర వీర్యుని యొక్క భార్యలు అంబిక అంబాలిక ఉన్నారు, కానీ భర్తలు లేరు. భీష్ముడు పెళ్లి చేసుకోడు కాబట్టి సంతానాన్ని పొందాడు. ఇప్పుడు ఆ భరతవంశంలో సింహాసనం మీద కూర్చోడానికి ఉత్తరాధికారి ఏడి? అసలు ఆ వంశం ఎలా కొనసాగుతుంది? ఇక వంశం నిలబడదు, వంశం అయిపోయింది. ఇటువంటి క్లిష్టమైన సన్నివేశంలో తల్లి సత్యవతీదేవి భీష్మాచార్యుల వారిని అడిగింది. శంతన మహారాజు కుమారుడేగా, అందుకని ఆమెకి కుమారుడే. కాబట్టి కుమారా, ఇంత క్లిష్టమైన సన్నివేశం ఏర్పడింది కాబట్టి నువ్వు వివాహం చేసుకో, నీ ప్రతిజ్ఞని ఉపసంహారం చెయ్యి, భరతవంశాన్ని ఉద్ధరించమని అడిగింది. అమ్మా, ఒకసారి ప్రతిజ్ఞ చెయ్యడం అంటే ప్రతిజ్ఞ చెయ్యడమే, ఇక మాట తప్పడం అన్న మాట ఉండదు. అమ్మా, నేను వివాహం చేసుకుని సంతానమును పొందలేను. ఈ క్లేశం నుంచి గట్టెక్కాలి అంటే ఈ యుగంలో ఒక ధర్మం ఉన్నది. నిన్న మీకు నేను ధర్మం గురించి చెప్తూ ఒక మాట చెప్పా. కాలమునందు ధర్మము మారుతుంది. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సూర్యోదయం అయిపోయిన తరువాత ఆహారాన్ని తినేయడం ధర్మం. ఉపవాసాన్ని పాలన చెయ్యడం ద్వాదశి నాడు ధర్మం, ఉపవాసం చెయ్యడం ఏకాదశి నాడు ధర్మం. కాలంలో ధర్మం మారిందా మారలేదా? ఏకాదశి నాడు ఉన్న ధర్మం ద్వాదశి నాడు లేకుండా పోయిందా లేదా? పోతుంది. ధర్మం అన్ని వేళలా కాలంలో ఒకలా ఉండదు. ద్వాపర యుగంలో ఒక ధర్మం ఉంది, అది కలియుగంలో లేదు. ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. కలియుగంలో లేదు ఆ ధర్మం.
ఒక్క ద్వాపర యుగంలో మాత్రం ఒక ధర్మం ఉంది. ఏమిటా ధర్మం అంటే దేవరన్యాయము అని ఒక న్యాయం. దేవరన్యాయము అంటే సంతానమును పొందకుండానే భర్త శరీరాన్ని విడిచిపెడితే భర్త యొక్క అన్నదమ్ములలో ఎవరైనా ఆ మరణించినటువంటి సోదరుని భార్యకు సంతానమును అనుగ్రహించవచ్చు. అంతకన్నా ఇంకా దాన్ని వివరంగా మాట్లాడవలసిన అవసరం లేదు, వీరు ప్రాజ్ఞులు గ్రహించగలరు. ఆ సంతానమును అనుగ్రహించవచ్చు. కాబట్టి దాన్ని దేవరన్యాయం అంటారు. ఒకవేళ అలా అన్నదమ్ములు కూడా లేకపోతే ఇంద్రియములను జయించినటువంటి వాడు, మహావిద్వాంసుడైనటువంటి వాడు, వేదములను చదువుకున్నటువంటి, కేవలము ఉపకార బుద్ధితో అవతల వారి వంశమును నిలబెట్టడం కోసం మాత్రమే ఉపకారముగా అనుగ్రహించగలిగినటువంటి బ్రాహ్మణుని వలన పొందవచ్చు. ఇది దేవరన్యాయమని ద్వాపర యుగంలో ఉంది, కలియుగంలో లేదు. మళ్ళీ చెప్తున్నాను. కాబట్టి అటువంటి న్యాయం ఒకటి ఉన్నదమ్మా. కాబట్టి నువ్వు ఇప్పుడు వ్యాసుల వారిని పిలువు. వ్యాసుడు మహానుభావుడు, పైగా నీ కుమారుడు, చిత్రాంగద విచిత్ర వీర్యులకు అన్నగారు అవుతాడు. కాబట్టి ఆయన వలన మళ్ళీ వంశాన్ని నిలబెట్టు అని అడిగితే వెంటనే ఆమె వేదవ్యాసుణ్ణి స్మరించింది. అమ్మ స్మరించగానే వస్తాడు వ్యాసుడు. అందుకని పరుగు పరుగున వచ్చి అమ్మ ముందు నిలబడ్డాడు. నిలబడి తల్లికి నమస్కారం చేసి, అమ్మ ఏమి ఆజ్ఞ అని అడిగాడు. మీరు భారతాన్ని చాలా బాగా చదవాలి. నేను ఏదో ఎంత ఒక్కొక్క వ్యక్తి గురించి మాట్లాడినా కొంత పరిమితి ఉంటుంది కదా, అంతా ఎక్కడ స్పృశించగలను. ఎవరు మాట్లాడినా ధర్మాన్ని మాట్లాడతారు. సత్యవతీదేవి ఒక ధర్మాన్ని చెప్పింది. తండ్రికి కొడుకుని శాసనం చేసే అధికారం ఉంటుంది. తండ్రి అన్న మాటకు అర్థం తల్లి కాదు అని కాదుగా, తల్లికి కూడా శాసనం చేసే అధికారం ఉంటుంది. కాబట్టి కుమారా, నువ్వు మహావిద్వాంసుడవు, వేద విభాగం చేసిన వ్యాసుడవు, నిన్ను నేను శాసనం చేస్తున్నాను. నువ్వు ఈ భరతవంశాన్ని నిలబెట్టడం కోసమని ఒక మహోపకారం చెయ్యాలి. ఎందుకని? భీష్ముడు ఒక సలహా చెప్పాడు, ఈ వంశం ఆగిపోతోంది కాబట్టి. కావున నియతాత్ము జగత్ పావను ధర్మస్వరూపు బ్రాహ్మణు బడయంగా వలయువాడు సంతతి కావించు విచిత్ర వీర్యక క్షేత్రములన్. వేదములను చదువుకున్నటువంటి వాడు, ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు, మహావిద్వాంసుడైనటువంటి వాడు ఒక బ్రాహ్మణోత్తమని వలన సంతానమును పొందమని భీష్మాచార్యుల వారు ఆదేశించారు. ఇప్పుడు విచిత్ర వీర్యుని యొక్క క్షేత్రములు అంటే ఆయన భార్యలైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ విచిత్ర వీర్యుడి యొక్క భార్యలు అంబిక, అంబాలిక. ఇప్పుడు ఆ అంబిక, అంబాలికల యందు నువ్వు సంతానోత్పత్తిని చేస్తే వంశము నిలబడుతుంది. కాబట్టి ధృతిని యందనుజుండై విశ్రుతుడైన విచిత్ర వీర్యు సుక్షేత్రములం సుతులం బడయుము కులము అవిరత సంతతి నెగడ దేవరన్యాయమునన్. దేవరన్యాయంతో నువ్వు ఈ విచిత్ర వీర్యుని యొక్క భార్యలయందు సంతానోత్పత్తి కల్పించదవుగాక అని అడిగింది. ఆమె ధర్మాన్ని చెప్పింది. అసలు ఎందుకు ఉండాలి? సంతానం లేకపోతే ఏమవుతుంది? ఆ ప్రశ్న కూడా ఉంటుంది కదా. కేవలం ఏదో పిల్లలు ఉండాలని సరదాయా? ఒకవేళ పిల్లలు లేకపోవడం కూడా భగవంతుని యొక్క శాసనాన్ని ఎందుకు తీసుకోకూడదు? కేవలము సత్యవతీదేవి యొక్క వ్యక్తిగతమైన కోరిక మనవల్ని ఎత్తుకోవాలని, అంబికా అంబాలికలు బిడ్డల్ని ఎత్తుకోకుండానే భర్త మరణించాడన్న బాధ ఉంటే అందులో తప్పు పట్టడానికి ఏం లేదుగా. ఏ స్త్రీకైనా అటువంటి కష్టం రాకూడదుగా. కానీ అది ఈశ్వర శాసనమని వారు ఎందుకు మనసును నిగ్రహించలేకపోయారు? ఎందుకు సత్యవతీదేవికి ఇటువంటి కోరిక పుట్టింది? ఆ కోరిక ధర్మమన్న చట్రంలో ఇమిడితే కదా వ్యాసుడు జవాబు చెప్పాలి. అసలు అది ధార్మికమేనా? ఆ కోరిక కలగచ్చాలి, వ్యాసుడి దగ్గర ప్రస్తావన చెయ్యొచ్చా? అందుకు చెప్తోంది సత్యవతీదేవి, నీ కారణమున వంశమనాకులమై నిలుచుటయు తదాప్తులు ప్రజలున్ శోక భయంబులు విడుతురు నాకును భీష్మునకు కడుమన ప్రియమిసగన్. నాయన, ఈ భరతవంశం ఇలాగే ఆగిపోతే ఈ వంశము తామరతంపరగా పెరగాలని కోరుకున్నటువంటి వంశ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ శోకాన్ని పొందుతారు. ఎందుచేత అంటే వంశము పెరగడము అనేటటువంటిది కేవలముగా ఒక్క వ్యక్తి వరకు తీసుకునేటటువంటి నిర్ణయమై నిలబడదు. మీరు నా మాట పట్టుకున్నారో లేదో? నేను మీకు ఒక మాట చెప్తాను. రఘువంశ కావ్యంలో దిలీపుడికి సంతానం కలగలేదు. దిలీపుడు భార్యని సుదక్షిణాదేవిని తీసుకుని వశిష్ఠ మహర్షి దగ్గరికి వస్తున్నాడు. అయ్యా, ఇంతకాలం అయింది సంతానం కలగలేదు, ఎంత భోగభాగ్యాలున్నా సరే ఏమిటి సంతోషం
అంటే దిలీపుడికి బిడ్డలు పుట్టలేదు కాబట్టి దిలీపుడు అడుగుతున్నాడా? బిడ్డలు పుట్టకపోతే అది కూడా భగవంతుని యొక్క శాసనం అని నిర్ణయం చేసుకుని సరిపెట్టుకోలేడా? అడగడం గనక ఏమైనా ధర్మం ఉందా? వశిష్ఠుడి దగ్గరికి వచ్చి నాకు సంతానం కావాలని అడగడంలో కాళిదాస మహాకవి ఎంత గొప్పగా ప్రస్తావించాడంటే, వశిష్ఠుడి దగ్గరికి వచ్చాడు, గురువు తండ్రి కదూ. ఓ తండ్రి, నేను నీ కోడల్ని తీసుకుని వస్తున్నాను. అలాగే అంటారు, కొడుకుగానే భావిస్తారు. మా గురువు గారు ఎప్పుడైనా మాట్లాడుతుంటే ఒరే కోడలు ఎలా ఉందిరా అంటుంటారు. నేను ఆయనకి కొడుకు, గురువు గారికి శిష్యుడు కొడుకుతో సమానం అయినప్పుడు నా ధర్మపత్ని ఆయనకి ఏమవుతుంది? కోడలు అవుతుంది. అందుకే కోడలు ఏం చేస్తోందిరా అని అడుగుతుంటారు మా గురువు గారు. అలా వెళ్ళినటువంటి దిలీపుడు వశిష్ఠుడితో మాట్లాడుతూ అన్నాడు, తండ్రి, నేను నీ కోడలతో కలిసి వస్తున్నప్పుడు దూడలతో ఉండి పిల్లలతో ఉన్నటువంటి ఆవులను జింకలను చూశాం. మీరు అనేక పాదులు పెట్టారు, చెట్లు వేశారు ఆశ్రమంలో. ఆ పాదులన్నీ కాయలు కాశాయి, ఆ చెట్లన్నీ పిందెలు వేశాయి. ఇవి చూసి నీ కోడలు చాలా బాధపడింది. ఎంత గొప్ప మాట! ఏ స్త్రీకి ఉండదు ఆ కోరిక బిడ్డల్ని ఎత్తుకోవాలని? ఎంత అందంగా మాట్లాడాడో చూడండి దిలీపుడు. అంతేకాదు, తండ్రి, నేను పితృదేవతలను ఉద్దేశించి తద్దినం పెడుతున్నప్పుడు నేను చల్లటి నీళ్లే తర్పణ విడిచిపెడుతున్నా, అవి వేడెక్కుతున్నాయి. ఎందుకని అంటే నేను బాధతో నిట్టూరుస్తున్నాను. ఆ నీళ్లు అందుకుంటున్నటువంటి పితృదేవతలు నిట్టూరుస్తున్నారు. ఎందుకు నిట్టూర్పులు విడిచిపెడుతున్నారంటే, నీకు పుత్ర సంతానం కలగలేదు కదా, నువ్వు ఇస్తున్నటువంటి తర్పణే ఆఖరి తర్పణ. ఇక నీ తర్వాత మన వంశంలో తర్పణ ఇచ్చేవాడు ఉండడా, తద్దినం పెట్టేవాడు ఉండడా అని వారు చాలా బాధగా నిట్టూర్పు విడుస్తూ నీరు పుచ్చుకుంటుంటే నేను చల్లటి నీరు ఇచ్చినా వేడెక్కుతోంది. ఇప్పుడు సంతానం కలగడం అన్నది కేవలం తన కోసమా? ఒక సంప్రదాయం, ఒక వంశ గౌరవం నిలబడడం కోసమా? పితృదేవతలు ఉత్తీర్ణులవడం కోసమా? అందుకే సనాతన ధర్మంలో సంతానమును పొందడము, గృహస్థాశ్రమంలోకి ప్రవేశించడం అనేటటువంటిది ఒక పవిత్రమైన యజ్ఞము. ఆమె ధర్మపత్ని, అంతేగాని కామపత్ని కాదు. కనుక ఇప్పుడు సత్యవతీదేవి మాట్లాడుతున్నది కేవలము తనకి మనవలు పుట్టలేదని బాధపడుతోందా? ధర్మ సూక్ష్మం ఏమైనా ఉన్నదా? అంటే ఈ వంశం ఆగిపోతే వంశమునందున్న పెద్దలందరూ ఏడుస్తారు. ఈ వంశం ఆగిపోయింది ఇక్కడతో. వీళ్ళ తర్వాత ఇక పూజా మందిరంలో పూజ చేసేవాడు లేడు, ఇక ఆ సింహాసనం మీద కూర్చునే ఉత్తరాధికారి లేడు. వీళ్ళ తర్వాత ఆ ఇంట్లో ఉన్నవన్నీ వెళ్ళిపోతాయి, ఆ ఇంటి పేరు నిలబడదు. కాబట్టి ఈ వంశం ఆగకూడదు, పెద్దలు శోకించకూడదు, వంశము నిలబడాలి. అందుకడుగుతున్నాను దేవరన్యాయము చేత సంతానమును అనుగ్రహించమని. అంతేకాదు, ఇది కేవలముగా మా వంశమునకు మాత్రమే పరిమితమైన సమస్య కాదు, యావత్ భారతాన్ని ఏలుతోంది ఈ వంశము. ఏలుతున్నటువంటి వంశంలో ఇవాళ ఉత్తరాధికారి లేడు. లేకపోతే ఏమవుతుంది? రేపొద్దున్న సింహాసనం మీద కూర్చోడానికి రాజు లేడు. ఇవాళ కాకపోతే రేపైనా భీష్ముడు వెళ్ళిపోతాడుగా. జాతస్య హి ధ్రువో, ఎవరైనా సరే పుట్టినటువంటి వాడు వెళ్ళిపోవలసిందేగా. జాతస్య హి ధ్రువో మృత్యు. ఎంత స్వచ్ఛంద మరణం ఉన్నా భీష్ముడు కూడా ఎప్పుడప్పుడు శరీరాన్ని వదిలిపెట్టాలిగా. అప్పుడు సింహాసనం మీద కూర్చోడానికి వారసుడేడి? సింహాసనం శూన్యమైపోతుందిగా. అలా సింహాసనం శూన్యమైపోయి సరి అయిన ప్రభువు లేకపోతే రాజ్యమునందు అనేకమైనటువంటి విపత్తులు ఏర్పడతాయి. సామాజిక ప్రయోజనాన్ని స్పృశిస్తోంది ఆవిడంది, అవని అరాచకంబైన ఎప్పుడు ఆ భూప్రజ యందు సర్వధర్మములు తొలంగు, దేవ మునిముఖ్యులు వాయుదురు, ఓలి వృష్టి లేదవు, మరి అర్ఘవుల్ తరుగునందురు, కావున కలయాపనం అవితథవాక్య చేయక నయంబున రాజ్యము నిల్పుమిత్తరిన్. అలా సింహాసనం శూన్యంగా ఉండిపోయి దాని మీద రాజు కూర్చుని పరిపాలన చెయ్యకపోతే అరాచకమైపోయిందని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు. లోకంలో ధర్మం అన్న మాట ఉండదు. ధర్మము లుప్తమైపోతే శాంతి అన్న మాట ఉండదు. ప్రభువుకి భయపడి ధర్మాన్ని పట్టుకున్నంతసేపే బలహీనుడు కూడా శాంతియుతంగా ఉంటాడు. ప్రభువు పట్ల భయం లేదనుకోండి, వెంటనే రకరకాలైనటువంటి కుటిల మనస్తత్వం ఉన్న వాళ్ళు చెలరేగిపోయినప్పుడు ధర్మాత్ములు బలహీనులు బాధపడతారు. అప్పుడు ప్రభుత్వం ఉండి లేనిదైపోతుంది. ప్రభుత్వము లేకపోతే, సింహాసనం మీద వారసుడు లేకపోతే, రాజు లేకపోతే ధర్మము నశించి శాంతి నశిస్తుంది. ఇది రాజ్యమునందు సామాజిక ప్రయోజనం. అందుకని ఉత్తరాధికారి కావాలి. ఇప్పుడు చెప్పండి,
కేవలము కామము కొరకో కేవలము తన కొరకో సత్యవతీదేవి అడగట్లేదు, విశాల ప్రయోజనము కొరకు అడుగుతోంది. అందుకు అంగీకరిస్తున్నారు అంబిక అంబాలిక తప్ప దాన్ని ఏదో హ్రస్వదృష్టితో సంకుచిత దృష్టితో వ్యాఖ్యానం చెయ్యవలసిన విషయాలు కావు. అంత విశాల ప్రయోజనాన్ని అంత దుఃఖంలో ఉండి కూడా ఆలోచించగలిగినటువంటి మహోత్తములైనటువంటి స్త్రీమూర్తులు జన్మించిన గడ్డ ఈ గడ్డ అని మనం గౌరవించాలి. కాబట్టి ధర్మములు పోతాయి. పైగా దేవతలు మునులు భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు ధర్మం తప్పిపోయినప్పుడు. ధరలు దారుణంగా పడిపోతాయి. పడిపోతే విపరీతమైనటువంటి నష్టాలు వస్తాయి. నువ్వు 1 సంవత్సరం పాటు అంబికని అంబాలికని వ్రతం చెయ్యమంటున్నావు కాబట్టి ఆలస్యం చెయ్యకుండా నువ్వు ఉత్తర క్షణం వారి యందు సంతానమును పొందు. దాని వలన రాజ్యము నిలబడుతుంది. ఆ పుట్టిన బిడ్డలు మరి పసిబిడ్డలు కదా, వారు పెరిగే వరకు రాజ్యమును ఎవరు చూస్తారంటావేమో. భీష్ముడికి స్వచ్ఛంద మరణం ఉంది. తాను మరణించాలనుకునే వరకు భీష్ముడు మరణించాడు. భీష్ముడు ఈ వంశాన్ని నిలబెట్టడం కోసం వాళ్ళు పెరిగి పెద్దవారయ్యేంత వరకు ప్రాణములతో ఉంటాడు. ఉండి వాళ్ళని పెద్ద చేస్తాడు. కాబట్టి దయ నీచే నుత్పాదితులైన సుతులు తమ్మిరుంగునంతకు భీష్ముండు అయనయశాలి సమర్థుండై చేకుని రాజ్యభారం అరయుచుండున్. ఆ భీష్మాచార్యుల వారు ఉన్నారే, ఆయన పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై రాజ్యభారాన్ని వహించే వరకు రాజ్యాన్ని నిర్వహిస్తాడు. కాబట్టి ఓ మహానుభావ, వెంటనే నువ్వు సంతానమును పొందవయ్యా అని. అయితే వేదవ్యాస భగవానుడు ఇన్ని ధార్మిక ప్రయోజనములను దృష్టిలో పెట్టుకుని తప్పకుండా ఆ వంశాన్ని రక్షించడానికి మాట ఇచ్చాడు. అంబికతో అత్తగారైనటువంటి సత్యవతీదేవి పిలిచి చెప్పినప్పుడు ఏం చెప్పిందంటే, నువ్వు దేవరుని వలన సంతానమును పొందుతావు, ఇవాళ దేవరుని అనుగ్రహాన్ని పొందుతావు అని చెప్పింది. దేవరుడు అన్న మాట బహుశః అంబిక ఏమని అర్థం చేసుకుందంటే, భర్త యొక్క అన్నదమ్ములయ్యుండి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి భీష్మాదులు ఎవరో అనుకుంది. కానీ హఠాత్తుగా వ్యాస భగవానుడు వచ్చాడు. ఆయన అపారమైనటువంటి తేజోమూర్తి. పెరిగిపోయిన రాగి చుట్టూ గడ్డాలు అవి ఉండి తపోనిష్టతో ఉండేవాడు. ఆమె క్షత్రియ కన్య. ఆమె అకస్మాత్తుగా వ్యాసుణ్ణి చూసేటప్పటికి, అంత తేజోమూర్తిని చూసేటప్పటికి విహ్వలయ్యి కన్నులు మూసుకుంది. మాతృదోషం వచ్చింది. నాకు ఇంతకన్నా పవిత్రంగా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. సంతానం అనేటటువంటిది వంశము యొక్క ఖ్యాతిని నిలబెడుతుంది. అందుకే వివాహం చేసేటప్పుడు దంపతుల ఇద్దరి మధ్య కూడా పరస్పరం అనురాగం పెరగడానికి, స్వాతంత్ర్యం పెరగడానికి కొన్ని క్రతువులు చేయిస్తారు, కొన్ని వేడుకలు చేయిస్తారు. ఏదో బిందెలో నీళ్లలో ఉంగరం వేసి ఇద్దరిని చేయి పెట్టి ఎవరు 3 మాటలు తీస్తారు, ఎక్కువ మాటలు తీస్తారు అంటారు. వేడుకలు ఎందుకు చేస్తారంటే ఇద్దరి మధ్య అన్యోన్యత కలగాలి. ఇద్దరు పరస్పరానురాగబద్ధులై సంగమించిన నాడే తేజోవంతమైన సంతానం కలుగుతుంది తప్ప ఇద్దరిలో ఎవరు వైముఖ్యం పొందినా తేజోవంతమైన సంతానము పొందదు. మాతృదోషము సంక్రమించింది. అంబిక వ్యాస భగవానుణ్ణి చూచి భయవిహ్వలయ్యి ఆయన తేజస్సు భరించలేక కన్నులు మూసుకుంది. కాబట్టి అంధుడైనటువంటి వాడు కుమారుడిగా జన్మిస్తున్నాడు. 10,000 ఏనుగుల బలమున్నవాడు. కానీ పుట్టుక చేత అంధుడు. ధృతరాష్ట్రుడు పుట్టాడు. బాధపడింది సత్యవతీదేవి. పుట్టుక చేత అంధుడైన వాడు 10,000 ఏనుగుల బలం ఉంటే మాత్రం రాజ్య పరిపాలన ఎలా చేస్తాడు? తనకి మనవడు పుట్టాడేమో, అంబికకి కొడుకు పుట్టాడేమో, కానీ రాజ్యం ఏమైపోతుంది? ఏదో ఉట్టి మాట అనడం కాదుగా అక్కడ. కాబట్టి వేరొక కుమారుడు కావాలి రాజ్యభారం వహించడానికి. అందుకని అంబాలికను అనుగ్రహించమంది. ఈ మాట వ్యాసుడు అంబాలికను అనుగ్రహించాడు. ఆ అనుగ్రహించినప్పుడు ఆవిడ కూడా బహుశಃ వ్యాస భగవానుణ్ణి ఊహించలేదేమో, ఆయన తేజస్సుని చూసి వెలవెలపోయింది ఆమె. ఆమె వెలవెలపోవడంలో పాండురోగంలా తెల్లటి శరీరంతో పాండురాజు పుట్టాడు. మహాధర్మాత్ముడు, పరాక్రమశాలి అయిన విచిత్రమైన తెల్లని రంగుతో పుట్టాడు. కాబట్టి ఇప్పుడు మాతృదోషం తట్టుకోలేక ఒక దాసిని తన స్థానంలో సిద్ధం చేసింది. తత్కారణము చేత ఆ దాసి వేదవ్యాసుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణ హృదయంతో అంగీకరించింది. మహాధర్మమూర్తి అయినటువంటి విదురుడు జన్మించాడు. నాకు తెలుసు మళ్ళీ మీకు అనుమానం వస్తుందని. ఏమండి, అంబిక విషయంలో మీరు చెప్పింది కొంతవరకు కొంతవరకేమి అంతే ధర్మ సూక్ష్మం బాగుంది అనాలి, అంతే, ఇంకో మార్గం లేదు. లేతే మీకు రాత్రంతానే వాదించాలంతే.
కాబట్టి అంబిక విషయంలో బాగుంది, అంబాలిక విషయంలో బాగుంది. వాళ్ళు విశాల ప్రయోజనం కోసమని సంతతిని పొందారు, ఆనాడు ఉన్న ధర్మంలో పాటించి పొందారు. కానీ అంబాలిక యందు రెండవసారి సంతానమును పొందాలని ప్రయత్నం చేసినటువంటి వ్యాసుడికి, అంబిక యందు రెండవసారి సంతానం పొందాలనుకున్నటువంటి వ్యాసునకు ఆమె అంబిక కాదు, ఆమె అంబిక యొక్క దాసి అని తెలుసుకోలేనంత అమాయకుడా వేదవ్యాసుడు? అంతటి సర్వజ్ఞుడు కదా, ఈమె అంబిక కాదని తెలుసుకోలేడా? విదురుడు మహాత్ముడు జన్మించిన దాసీపుత్రుడు అయ్యాడు కదా, మరి ఆమె దాసి ఆమె అంబిక కాదన్న విషయాన్ని వ్యాసుడు కనిపెట్టలేకపోయాడా? అంతకన్నా వివరంగా మాట్లాడడం అనవసరం. ఇక్కడ మీరొక్క ధర్మ సూక్ష్మాన్ని పట్టుకోవాలి. మాండవ్య మహాముని అని, ఆ మాండవ్య మహాముని యమధర్మరాజు గారిని శపించాడు ఒక కారణం చేత. మీరు ఆదిపర్వం విన్నప్పుడు అన్నీ విన్నారు, ఇప్పుడు ఏమీ విన్నట్టుగా ముఖాలు పెట్టకూడదు. కాబట్టి ఆ మాండవ్య మహర్షి శపించాడు యమధర్మరాజు గారిని, నువ్వు చేసిన ఒక దోషం కారణం చేత ఈ భూలోకంలో దాసీపుత్రుడిగా జన్మించమని శపించాడు. అందుకని ఇప్పుడు ఆ శాపం నిజం అవ్వాలి, యమధర్మరాజు గారు విదురుడిగా రావాలి. అందుకని ఒక మహర్షి యొక్క శాపాన్ని నిజం చెయ్యడానికి భగవంతుడు పెట్టిన వ్యూహం ఇలా జరిగి అంబిక బుద్ధి యందు ఇటువంటి ఆలోచన వచ్చిందని వ్యాసుడు మిన్నకున్నాడు. అందుకని విదుర జననం జరిగింది తప్ప వ్యాసుడికి తెలియదని అనడానికి వీల్లేదు. భగవంతుని వ్యూహమునందు వ్యాసుడు కూడా పాలు పంచుకున్నాడు అంతే. కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించండి, ధృతరాష్ట్రుడెవరి కొడుకు? వ్యాసుడి కొడుకు. పాండురాజు ఎవరి కొడుకు? వ్యాసుడి కొడుకు. అంటే అసలు భరతవంశం నిలబడింది ఎక్కడ? వ్యాసుడి వలన. అసలు మహాభారతం అంతా ప్రారంభమైంది ఎవరి వలన? వ్యాసుడి వలన. ఇప్పుడు వ్యాసుడు అమ్మ మాటకి కట్టుబడి ఉండి ఉండకపోతే భరతవంశం కొనసాగడానికి ఆయన సహకరించి ఉండి ఉండకపోతే భరతవంశం నిలబడి ఉండేదా? అధర్మాత్ములందరూ కురుక్షేత్రంలో మడిసిపోవడానికి మార్గము సువ్యవస్థితమై ఉండి ఉండేదా? అవదు. కాబట్టి వ్యాసుడు ఎక్కడ పీఠముడి పడిపోతుందో కథాక్రమం అక్కడ దర్శనమిచ్చి మార్గాన్ని సుగమం చేస్తాడు. అమ్మ మాటని శాసనంగా స్వీకరించి అమ్మ పట్ల ఉండవలసినటువంటి గౌరవాన్ని ధర్మ వ్యతిరేకంగా కాదు, ధర్మబద్ధంగా ధర్మాచరణమును చేసి చూపించినటువంటి మహితాత్ముడు వ్యాస భగవానుడు. అయితే మళ్ళీ వేరొక సందర్భంలో వ్యాసుడు కనపడతాడు. ఏ సందర్భంలో కనపడతాడంటే ఆది పర్వంలో ఒకసారి ధృతరాష్ట్రుడు పాండురాజు జన్మించిన తరువాత మళ్ళీ వ్యాసుడు ఎక్కడ కనపడతాడు అంటే గాంధారి ఉదరతాడనం చేసుకుంది, అక్కడ కనపడ్డాడు. గాంధారి అన్న మాట నేను ఎత్తినప్పుడు ఒక విషయం చెప్పవలసి ఉంటుంది. గాంధారి ధృతరాష్ట్రుని యొక్క భార్య. ఆమెకి పరమశివుని యొక్క వరం ఉంది, 100 సంతానమును కంటావు నువ్వని. ఆమె ఎంతటి మహాపతివ్రత అంటే అసలు ఆమెకి పెళ్లిని తండ్రి నిశ్చయం చెయ్యగానే ఆమె ఒక నిర్ణయం చేసుకుంది, నా భర్త ఈ ప్రకృతిలో ఉన్న అందాలను చూడలేడు, నా భర్త చూడని అందాలు నాకు అక్కర్లేదని ఆమె కూడా తనంత తానుగా కళ్ళకి గంతలు కట్టుకుంది. ఆమె సౌశీల్యవతి, సుగుణముల రాశి. అయినా సరే మాతృత్వం అన్న మాట ఉంది చూశారు, అందులో ఎంత కాదన్నా అసూయ చొరబడిపోవడానికి కొన్ని వేళల్లో అవకాశం ఉంటుంది. తన భర్త ధృతరాష్ట్రుడు పెద్దవాడు పాండురాజు కన్నా, కానీ ధృతరాష్ట్రుడు రాజ్య పరిపాలన చెయ్యడం కుదరలేదు, పాండురాజు చేశాడు. ఎందుకని చేశాడు? తన భర్త జాత్యంధుడు కనుక, పుట్టుకతో అంధుడు కనుక పాండురాజు రాజ్యం చేస్తున్నాడు. వేదవ్యాసుని యొక్క వరప్రభావం చేత, పరమశివుని యొక్క వరప్రభావం చేత కుంతిదేవి కన్నా కూడా ముందు గర్భాన్ని ఎవరు ధరించారు అంటే గాంధారి ధరించింది. కాబట్టి ఇప్పుడు గాంధారికి మనసులో ఒక గొప్ప ఊరట లభించింది. ఏమిటి? కుంతిదేవి కన్నా ముందు తనకి సంతానం కలుగుతుంది. అయితే మీరు నన్ను మళ్ళీ ఇక్కడ ప్రశ్న వేస్తారు, నాకు తెలుసు. ఏమండి, ముందు సంతానం పుడితే మాత్రం రాజు పాండురాజు కదా, పాండురాజుకి సంతానం కలిగితే వాడే కదా మళ్ళీ యువరాజు. ఆవిడికి ధైర్యం ఏమిటంటే గాంధారికి పాండురాజుకి కిందమముని శాపం ఉంది, నీ భార్యలతో సంగమిస్తే ఉత్తర క్షణంలో మరణిస్తావు, ఏ భార్యతో సంగమించావో ఆమె కూడా మరణిస్తుందని. కాబట్టి ఇక పాండురాజుకి సంతానం కలగదు. పాండురాజుకి సంతానం కలగదు కాబట్టి ధృతరాష్ట్రుడి అయిన
ధృతరాష్ట్రుడి భార్య అయిన గాంధారికే సంతానం కలుగుతుంది. ఇప్పుడు కుంతిదేవికి మాద్రికి సంతానం కలిగే అవకాశం లేదు. కాబట్టి ఇక పాండురాజు తర్వాత రాజ్యానికి వారసులు పాండురాజు వైపు నుంచి లేరు. తన భర్త అంధుడై రాజ్యం చేయలేదు, కానీ తన సంతానం అంధులు కారుగా, వాళ్ళు రాజ్యం చేస్తారుగా. తన భర్త పొందలేకపోయినది ఏది ఉన్నదో అది తన బిడ్డలకు వస్తోందిగా. ఇప్పుడు అవకాశం వస్తోందిగా. పైగా తాను గర్భిణి. కుంతిదేవి గర్భిణి కాదు, అవదు కూడా. ఎందుకని అంటే కింద ముని శాపం ఉంది, భార్యా సంగమం పాండురాజుకి నిషేధింపబడింది. ఇది ఆమె సంతోషం. కానీ ఆమె ఊహించని